హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాట్. ఎక్స్పైరీ చాలా ఫ్లాట్గా క్లోజ్ అయింది. అసలు మొమెంటే లేదు. ఆప్షన్ బయర్స్ అందరు లూజర్స్ అయింటారు, ఆప్షన్ సెల్లర్స్ ప్రాఫిటబుల్లో ప్రాఫిట్లో క్లోజ్ అయింటారు. ఈరోజు నో మొమెంట్ ఉన్నప్పుడల్లా ఇదే జరుగుతుంటుంది. బయర్స్ బాగా లాస్ అవుతారు, సెల్లర్స్ ప్రాఫిట్లో ఉంటారు. మేము వీడియోలో ఎవ్రీడే గత 2-3 డేస్ నుంచి ఎఫ్ఐఎస్, డిఐఎస్, ప్రొప్రైటరీ, రీటైలర్స్ వాళ్ళ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా విత్ అనాలిసిస్తో క్లియర్గా ఇస్తూ ఉన్నాను. ఈ డేటా అనాలిసిస్ మీరు కానీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ కానీ చేస్తూ ఉంటే డైలీ ఈ అనాలిసిస్ మాత్రం మీకు కంపల్సరీగా కావాల్సి వస్తుంది. ఎందుకంటే దీంట్లో మీకు యాక్చువల్ సెల్లర్స్ ఆప్షన్స్ కాల్ సెల్లర్స్ అంటున్నారు, కాల్ బయర్స్ అంటున్నారు. ఈ డేటా మొత్తం నేను ఇస్తుంటాను దీన్ని బేస్ చేసుకొని అనాలిసిస్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం ఇక్కడ. ఇటువంటి డేటా కానీ మీకు కానీ ఉంటే మీరు ఆప్షన్ ట్రేడ్ చేస్తున్నా సరే కొంచెం ధైర్యంగా ట్రేడ్ చేసే అవకాశం ఉంటుంది. ఓవరాల్ బ్రాడ్ ఐడియా ఉంటుంది అసలు ఏం జరుగుతున్నది ఓవరాల్గా ఆప్షన్ F&O మార్కెట్లో అని మీకు ఐడియా ఉంటుంది. ఫస్ట్ ఈరోజు సెన్సెక్స్ ఎక్కడ క్లోజ్ అయింది, నిఫ్టీ సెన్సెక్స్ మీకు -53 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. నిఫ్టీ ఫ్లాట్ 1 పాయింట్ అప్లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ -210 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. సో ఇది మీకు అందరికీ తెలిసిందే రీజను. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ రెండు ఒక డైరెక్షన్లో ఉంటే ఏ డైరెక్షన్లో ఉంటే ఆ డైరెక్షన్లో తప్పకుండా మార్కెట్ ఉంటుందని, ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ ఉంటుందని మీ అందరికీ తెలిసిందే. ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ రెండు నెగిటివ్లోనే ఉన్నాయి కాబట్టి -210 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. సో రేపు మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ ఫర్ నిఫ్టీ 25,160 లెవెల్ వాచ్ చేయాలి. బ్యాంక్ నిఫ్టీ కరెక్ట్గా బౌన్స్ అయ్యే లెవెల్ దగ్గర ఉంది 56610. ఇది కానీ టచ్ అయ్యి కానీ బౌన్స్ అయితే చాలా ఫాస్ట్గా పైకి వెళ్తుంది. ఒకవేళ ఇది కానీ బ్రేక్ అయితే మాత్రం ఇంకా కొంచెం కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఒక 200-300 పాయింట్ల కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఒక పాయింట్ నోట్ చేసి పెట్టుకోండి బ్యాంక్ నిఫ్టీ సంబంధించి. తర్వాత మనకి ఇక్కడ ఫ్యూచర్స్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం. ఫ్యూచర్స్ నిన్నటితో కంపేర్ చేస్తే ఎఫ్ఐఎస్ ఒక 1000 కాంట్రాక్ట్స్ వాళ్ళు తగ్గించుకున్నారు బై సైడ్, సెల్ సైడ్ ఒక 3000 కాంట్రాక్ట్స్ తగ్గించుకున్నారు. అంటే ఓవరాల్గా కాంట్రాక్ట్స్ తగ్గించుకున్నారు. నెట్ 93,000 కాంట్రాక్ట్స్ ఇంకా వాళ్ళు సెల్ సైడ్ ఉన్నారు. డిఐఎస్ మీకు ఒక 2000 కాంట్రాక్ట్స్ వాళ్ళు బై సైడ్ తగ్గించుకున్నారు. అలానే ఒక దగ్గర ఒక హార్డ్లీ ఒక 1000 కాంట్రాక్ట్స్ వాళ్ళు సెల్ సైడ్ పెంచుకున్నారు. అండ్ రీటైలర్స్ మీకు 1,93,000 అంటే ఆల్మోస్ట్ అంతే ఉన్నారు వాళ్ళు. యాక్చువల్లీ రీటైలర్స్ మీకు సేమ్ అన్నారు కాంట్రాక్ట్స్, వాళ్ళు కొంచెం తగ్గించుకున్నారు. వేరే ఫ్యూచర్స్ సైడ్ సెల్ సైడ్ తీసుకుంటే వాళ్ళు ఒక 3000 కాంట్రాక్ట్స్ రీటైలర్స్ కూడా వదిలించుకున్నారు. అంటే నెట్ వాళ్ళది 69,100 కాంట్రాక్ట్స్ బై సైడ్ ఎక్కువ ఉంది. సార్ బ్రోకర్స్ కానీ తీసుకుంటే వాళ్ళు 22,000 కాంట్రాక్ట్స్ వాళ్ళవి ఈరోజు అయినవి 22,060, అంటే ఒక 4,000 కాంట్రాక్ట్స్ వాళ్ళు తగ్గించుకున్నారు. వేరే సెల్ సైడ్ తీసుకుంటే బై సైడ్ తగ్గించుకున్నారు. సెల్ సైడ్ తీసుకుంటే ఒక 2,000 కాంట్రాక్ట్స్ వరకు దగ్గర తగ్గించుకున్నారు బ్రోకర్స్ కూడా. అంటే ఓవరాల్గా ఆఫ్లోడ్ చేసుకుంటారు, అంటే తగ్గించుకుంటున్నారు. ఓవరాల్ కాంట్రాక్ట్స్ మూమెంట్ లేదు కాబట్టి కాంట్రాక్ట్స్ తగ్గించుకుంటున్నారు. వాళ్ళు నెట్ సెల్లింగ్ 15,600 కాంట్రాక్ట్స్, 603 కాంట్రాక్ట్స్ బ్రోకర్స్ నెట్ సెల్లింగ్లో ఉన్నారు. సో ఓవరాల్ కానీ తీసుకుంటే మీకు ఎఫ్ఐఎస్ అండ్ బ్రోకర్స్ ఈరోజు కూడా సెల్లో ఉన్నారు. నియర్లీ అరౌండ్ ఒక 1 lakh కాంట్రాక్ట్స్ వరకు, 1,08,000 కాంట్రాక్ట్స్ వరకు సెల్లో ఉన్నారు. వేరే ఇక్కడ మీరు తీసుకుంటే డిఐఎస్ అండ్ రీటైలర్స్ వీళ్ళు కూడా దగ్గర ఒక 1,09,000 కాంట్రాక్ట్స్ వరకు వీళ్ళు బైలో ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నారు. అందుకోసమే మనకు మార్కెట్ పెద్ద మొమెంటం అంటూ డైరెక్షన్ తీసుకోవడం లేదు. ఇప్పుడు ఆప్షన్ డేటా చెక్ చేసుకునేది ఆప్షన్ డేటా బేస్ మీద ఏం జరుగుతుందని ఒకసారి చెక్ చేసుకుందాం. ఆప్షన్ డేటాలో మీకు చూడండి, ఇక్కడ ఈరోజు ఎఫ్ఐఎస్ వాళ్ళు 6.2 lakhs కాంట్రాక్ట్స్ వాళ్ళు ఆప్షన్ బై చేశారంటే నియర్లీ ఒక 30,000 కాంట్రాక్ట్స్ వాళ్ళు ఆప్షన్స్ బై చేస్తున్నారు, కాల్ ఆప్షన్ బై చేశారు. తర్వాత మీకు పుట్ ఆప్షన్ కూడా ఒక 40,000 కాంట్రాక్ట్స్ వాళ్ళు పుట్ ఆప్షన్ కాల్ ఆప్షన్ సెల్ చేశారు, యాడ్ చేశారు. కాల్ ఆప్షన్ ఓపెన్ ఇంట్రెస్ట్ సెల్లింగ్లో, అంటే సెల్లింగ్ అంటే కాస్ట్ ఎక్కువ పెట్టి సెల్ చేస్తున్నారు. తర్వాత పుట్ ఆప్షన్ మీకు బైలో మీకు 5.99 lakhs కాంట్రాక్ట్స్ అంటే నియర్లీ అరౌండ్ ఒక 48,000 కాంట్రాక్ట్స్ వీళ్ళు పుట్ బై చేస్తున్నారు. తర్వాత మీకు ఈ పుట్ ఆప్షన్ సెల్లో మీకు నియర్లీ అరౌండ్ ఒక 20,000 కాంట్రాక్ట్స్ సెల్ చేస్తున్నారు. ఇది ఎఫ్ఐఎస్ జరిగిన డేటా. కొంచెం యాడ్ చేస్తూ ఉన్నారు, ఆప్షన్స్లో ఎక్కువ యాడ్ చేస్తున్నారు. బ్రోకర్స్ తీసుకుంటే వీళ్ళు 10.54 కాంట్రాక్ట్స్ వీళ్ళు బైలో ఉన్నారు. అంటే నియర్లీ ఒక 50,000 కాంట్రాక్ట్స్ వాళ్ళు యాడ్ చేస్తున్నారు, కాల్ బై చేస్తున్నారు. తర్వాత మీకు కాల్ సెల్ వీళ్ళు తగ్గించున్నారు ఒక 10,000 కాంట్రాక్ట్స్ వరకు. వీళ్ళు దీన్ని కూడా యాడ్ చేస్తున్నారు, ఒక 90,000 కాంట్రాక్ట్స్ వరకు వీళ్ళు కాల్ సెల్ కూడా యాడ్ చేస్తున్నారు.
తర్వాత పుట్ బై వీళ్ళు నియర్లీ ఒక 70,000 కాంట్రాక్ట్స్ వరకు వీళ్ళు యాడ్ చేసి ఉన్నారు. తర్వాత పుట్ సెల్ వీళ్ళు నియర్లీ అరౌండ్ ఒక 40,000 కాంట్రాక్ట్ పుట్ సెల్ యాడ్ చేస్తున్నారు. ఇక రీటైలర్స్ తీసుకుంటే వీళ్ళు నియర్లీ ఒక 3.77 lakh కాంట్రాక్ట్స్ వీళ్ళు 3.2 lakh కాంట్రాక్ట్స్ వీళ్ళు కాల్ బై యాడ్ చేస్తున్నారు. తర్వాత మీరు కాల్ సెల్ వీళ్ళు ఒక అరౌండ్ 3 lakh కాంట్రాక్ట్స్ వీళ్ళు కాల్ సెల్ కూడా యాడ్ చేస్తున్నారు. తర్వాత పుట్ బై తీసుకుంటే వీళ్ళు ఒక 1.3 lakh కాంట్రాక్ట్స్ వీళ్ళు రీటైలర్స్ పుట్ 1.3 lakh కాంట్రాక్ట్స్ వీళ్ళు యాడ్ చేస్తున్నారు ఓపెన్ ఇంట్రెస్ట్లో. వేరే పుట్ సెల్ కానీ తీసుకుంటే మీకు ఇది కూడా అరౌండ్ 1.7 lakh కాంట్రాక్ట్స్ పుట్ సెల్ యాడ్ చేస్తున్నారు. ఇది టోటల్గా ఆప్షన్ డేటా సంబంధించింది. ఇప్పుడు ఫైనల్లీ ఎలా అనాలిసిస్ చేసుకోవాలి సింపుల్గా అనేది నేను ఇక్కడ చెప్తున్నాను, మీరు ఒకసారి దీన్ని చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ఐఎస్, ప్రొప్రైటరీ అండ్ రీటైలర్స్ కాల్స్ బై ఎంత కాంట్రాక్ట్స్ అంటే టోటల్ 37.4 lakhs ఉన్నాయి. అదే మీకు ఎఫ్ఐఎస్, ప్రొప్రైటరీ అండ్ రీటైలర్స్ వీళ్ళు పుట్ సెల్ అంటే మీకు అది బై కిందకే వస్తుంది కదా. పుట్ సెల్ చేస్తున్నారంటే ఏంది, మార్కెట్ పెరగాలని కోరుకుంటారు. అది ఒక 40.48 lakh కాంట్రాక్ట్స్ మీకు ఇవి ఉన్నాయి. టోటల్ మీకు 77.88 lakh కాంట్రాక్ట్స్ మీకు నియర్లీ బై ఆప్షన్ సైడ్ ఉన్నాయి. అంటే బై సపోర్టింగ్ సైడ్ మీకు 77.88 lakh కాంట్రాక్ట్స్ ఉన్నాయి. వేరే మీకు ఎఫ్ఐఎస్, ప్రొప్రైటరీ అండ్ రీటైలర్స్ వీళ్ళు పిఈ బై తీసుకుంటే మీకు 40.36 lakh కాంట్రాక్ట్స్ మీకు వాళ్ళు బైలో ఉన్నారు, పుట్ బైలో ఉన్నారు. అలానే మీకు కాల్ సెల్ వీళ్ళు 41.54 కాంట్రాక్ట్స్ కాల్ సెల్లో ఉన్నారు. సో టోటల్ వీళ్ళు 81.9 lakh కాంట్రాక్ట్స్ వీళ్ళు టోటల్ సెల్లో ఉన్నారు. అంటే సెల్ సపోర్టింగ్ కాంట్రాక్ట్స్ వచ్చేది మీకు 81.9 lakh కాంట్రాక్ట్స్ ఉన్నాయి. బై సపోర్టింగ్ కాంట్రాక్ట్స్ వచ్చేది మీకు 77.88 lakh కాంట్రాక్ట్స్ ఉన్నాయి. అంటే రేపు మార్నింగ్ ఏం జరుగుతుంది అనేది మీరు ఒకసారి కానీ వాచ్ చేసుకుంటే ఈరోజు కూడా మన నిఫ్టీ బాగా నిన్న అప్ ఓపెన్ అయింది, కిందకు వచ్చింది. ఈరోజు అప్ ఓపెన్ అయింది, కిందకు వచ్చింది. రేపు కానీ బై ఎనీ ఛాన్స్ ఈ సెల్ అయితే ఉందో సెల్ సైడ్ ఎక్కువ ఉన్నారు కదా, దగ్గర ఒక 4 లక్షల కాంట్రాక్ట్స్ వరకు దగ్గర ఉన్నాయి కదా. దీంట్లో కానీ షార్ట్ కవరింగ్ అని జరిగింది అంటే రేపు మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది. అది 25,160 కానీ దాటిందంటే చాలా ఫాస్ట్గా 25,250కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. నిన్న ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి కొంచెం కదలలేదు. ఈరోజు కొంచెం యాడ్ అయ్యి బ్యాలెన్స్ టువర్డ్స్ పుట్ సైడ్ అంటే పడే సైడ్కి పుట్ ఆప్షన్ సైడ్ 81.9 lakh కాంట్రాక్ట్స్ ఉన్నాయి కాబట్టి సో ఇవి కవరింగ్ కానీ అయితే రేపు కానీ బై ఎనీ ఛాన్స్ కవరింగ్ కానీ అయితే పుట్స్ కానీ కవర్ అయినా సరే అంటే దే ఆర్ హోపింగ్ దట్ పుట్ విల్ ఫాల్. నార్మల్ మార్కెట్ సైకాలజీ ఏంటంటే ఏది ఎక్కువ ఉంటే దానికి రివర్స్ జరుగుతూ ఉంటుంది. అంటే కాల్స్ ఎక్కువ ఉన్నారనుకోండి, అది పుట్స్ తక్కువ ఉంటే కాల్స్ మార్కెట్ పడిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం పుట్ కాల్ రేషియో ఎప్పుడు తీసుకున్నా సరే మీకు 0.4, 0.5 అలా ఉంది అని చెప్పంటే కాల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అది డౌన్ ట్రెండ్, 0.7, 0.8 ఉంటే డౌన్ ట్రెండ్ అని చెప్తూ ఉంటాను. సో ఇప్పుడు ఓవరాల్గా కాల్ సైడ్ డైరెక్షన్ తక్కువ ఉన్నాయి, పుట్ సైడ్ డైరెక్షన్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో మార్కెట్ రేపు మార్నింగ్ ఓపెన్ అయినా సరే కొంచెం డౌన్కి వెళ్ళినా 25,060 లెవెల్కి వెళ్ళినా అక్కడి నుంచి కానీ బౌన్స్ బ్యాక్ అయితే మాత్రం పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. బట్ దానికన్నా ముందు రేపు ఎక్కడ ఓపెన్ అవుతుందో చూసుకోండి. ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ క్రాస్ ఆర్ బ్రేక్ ఇది ఒకటే మన చార్ట్స్లో మీకు వస్తుంటుంది. మన చార్ట్లో మన చార్ట్స్ని చూసుకునేందుకు ఓన్లీ ఒక్క సిస్టమ్ ఫాలో అయ్యి ఆ చార్ట్లో ఏం చెప్తే అది మాత్రమే చేయండి. నేను చెప్పింది కూడా చేయకండి. నేను ఓన్లీ బ్రీఫ్గా ఓవరాల్ మార్కెట్ మీద ఇవన్నీ అనాలిసిస్ చెప్తున్నాను. ఫైనల్లీ అట్ ద ఎండ్ స్టాక్స్ ఏం చెప్తున్నాయి, మన చార్ట్స్ ఏం చెప్తున్నాయో అవి మాత్రమే మీరు ఫాలో అవ్వండి. స్ట్రిక్ట్లీ అవే సిగ్నల్స్ ఫాలో అవ్వండి, మీకు తప్పకుండా బెనిఫిట్ అవుతుంటారు. తర్వాత క్యాష్ మార్కెట్లో ఈరోజు ఎఫ్ఐఎస్, డిఐఎస్ ఇద్దరు బై చేస్తున్నారు. 3,414 కాంట్రాక్ట్స్ వాళ్ళు బైలో ఉన్నారు. అన్ని క్రోర్స్ బై చేస్తున్నారు వాళ్ళు నెట్ వాల్యూ. అంటే మొత్తం ఓవరాల్గా చూస్తే ఇది మొత్తం ఎఫ్ఐ డేటాకి సంబంధించింది, అంటే F&O అండ్ క్యాష్ మార్కెట్ సంబంధించింది. ఇప్పుడు స్టాక్స్ ఏం చెప్తున్నాయని ఒకసారి చెక్. మన స్టాక్స్లో మనం మెయిన్ కన్సిడర్ చేయాల్సింది హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, రిలయన్స్. ఇది ఫస్ట్. ఈ 3 స్టాక్సే మోస్ట్లీ తిప్పుతూ ఉంటాయని మీ అందరికీ తెలుసు. ఓపెన్ అయినాయి ఆల్మోస్ట్ 1982 దగ్గర హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఓపెన్ అయితే క్లోజ్ అయింది 1965 దగ్గర క్లోజ్ అయింది. అంటే ఓపెన్ నుంచి దగ్గర ఒక 20 రూపాయల కన్నా 20 రూపాయల పైన ఆల్మోస్ట్ నియర్ టు 20 రూపీస్ డౌన్కి వెళ్ళిపోయింది. ఐసిఐసిఐ బ్యాంక్ 1439 దగ్గర అది ఓపెన్ అయితే మీకు
1422 దగ్గర క్లోజ్ అయింది, అంటే నియర్లీ 17 రూపీస్. అందుకోసం పైన ఉన్న మార్కెట్ కాస్త కిందకి వచ్చేదానికి రీజన్ ఏంటంటే ఇది రిలయన్స్ ఓపెన్ అయింది చూడండి, 1450 దగ్గర ఓపెన్ అయింది. అది 1450 నుంచి 1438 దగ్గరకు వచ్చింది, అంటే నియర్లీ అరౌండ్ 12 రూపీస్. సో రేపు మార్కెట్ ఈ 3 స్టాక్స్ చూసుకోండి. ఈ 3 స్టాక్స్ టీసీఆర్ నేను కింద ఇచ్చిందని చూడండి. 1465 టీసీఆర్ ఆఫ్ ఐసిఐసిఐ బ్యాంక్, 1495 టీసీఆర్, 1995 హెచ్డిఎఫ్సి బ్యాంక్ టీసీఆర్, అండ్ రిలయన్స్ టీసీఆర్ ఇస్ అరౌండ్ 1457. సో రేపు కానీ రిలయన్స్ కానీ బై ఎనీ ఛాన్స్ 1457 కానీ 1457 అవసరం లే, 1446 లో 1 దాటినా చాలు అది టీసీఆర్ దగ్గరికి వెళ్తుంది. అలానే మీకు 1980 హెచ్డిఎఫ్సి బ్యాంక్ దాటినా అది తప్పకుండా టీసీఆర్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది 1995కి. ఐసిఐసిఐ బ్యాంక్ అయితే అది 1422 ఉంది కదా, అది యాక్చువల్లీ 1400 దాన్ని లెవెల్, కానీ ఎప్పుడు సెకండ్ లెవెల్ దగ్గర నుంచే బౌన్స్ అవుతుంటుంది, అంటే 1425 దగ్గర నుంచి బౌన్స్ అవుతుంది. రేపు ఎనీ ఛాన్స్ 1425 కానీ క్రాస్ అయిందంటే అది చాలా ఫాస్ట్గా 14 అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి దాని తర్వాత టీసీఆర్ దగ్గర కూడా వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. ఈ రోజుకి సపోర్ట్ చేస్తున్న స్టాక్స్ ఏమైనా ఉన్నాయని చెప్పంటే ఎల్ఎన్టీ, టీసీఎస్, ఇన్ఫీ ఇవి మాత్రమే సపోర్ట్ చేస్తున్నాయి. మారుతి ఇవి మాత్రమే మార్కెట్ సపోర్ట్ చేస్తున్నాయి. దీంతో పాటు యాక్సిస్ బ్యాంక్ కూడా సపోర్ట్ చేస్తున్నది. యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ ఇవన్నీ సపోర్ట్ చేస్తున్నాయి. ఓన్లీ అసలు ఏవైతే అసలు ఇంపార్టెంట్ వెయిటేజ్ స్టాక్స్ ఉన్నాయో అవి అస్సలు కదలకుండా కూర్చోన్నాయి. అది ఒకసారి వాచ్ చేసుకోండి. రేపు ఎస్బీఐని కూడా ఒకసారి వాచ్ చేసుకోండి, ఎందుకంటే అది కరెక్ట్గా టీసీఆర్ దగ్గర ఉంది. రేపు అది ఎక్కడికి వెళ్తుంది అనేది వాచ్ చేసుకోండి. ఇది ఓవరాల్గా మార్కెట్ సంబంధించింది. మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అప్లో అంటే టీసీఆర్ అబవ్ ఉన్నాయి. ఈ హెవీ వెయిట్స్ జోన్లో ఉన్నాయి కాబట్టి రేపు కానీ ఇవి కూడా కానీ అప్ కానీ టీసీఆర్ కానీ క్రాస్ అయితే పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు మనకి చార్ట్స్, ఈరోజు చార్ట్ చూడండి మీరు, ఫ్లాట్ ఆల్మోస్ట్ డౌన్కి వచ్చింది మార్నింగ్. అది ఒకటే ట్రేడ్ మన ట్రేడర్స్ ఎంజాయ్ చేస్తుంటారు. ఆ డౌన్ తర్వాత నుంచి అసలు పెరగలేదు చూడండి, ఆల్మోస్ట్ అట్నే ఉంది. బ్యాంక్ నిఫ్టీ అయితే మీకు ఓపెన్ అయింది. బ్యాంక్ నిఫ్టీలో కొంచెం బెటర్ ఉంటుంది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది, లో 1 టచ్ అయింది, లో 2 టచ్ అయింది, అక్కడి నుంచి మళ్ళీ లో 1కి వచ్చింది, అక్కడి నుంచి మళ్ళీ లో 2 టచ్ అయ్యి తర్వాత 11:30-12 తర్వాత నుంచి అసలు కదలలేదు. త్రూ అవుట్ ద డే స్ట్రైట్ అలానే ఉంది. ఇది మన నిఫ్టీ బ్యాంక్ సంబంధించింది. యుఎస్ఏ మార్కెట్స్ నేను మీకు చెప్తూ వస్తున్నా కదా, అది కంటిన్యూస్గా ఇది మనం రెగ్యులర్గా డిస్కస్ చేస్తూ వస్తుంది. 42,872 దానిపైన క్లోజ్ అవ్వాలి. అది నిన్న క్లోజ్ కాలేదు, ఈరోజైనా క్లోజ్ అవుతుందో లేదో అని ఒకసారి చూసుకుందాం. 44,872 కానీ దాటితే అది పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు S&P 500 అండ్ నాస్డాక్ మనకి 19,700 టచ్ అవ్వాలి. అది ఈరోజు టచ్ అవుతుందో లేదో చెక్ చేసుకుందాం. ఈరోజు ఆల్రెడీ 19,663 వరకు వెళ్ళింది. 19,700 కానీ దాటితే ఆల్రెడీ S&P 500 అయితే అప్ ట్రెండ్లోనే ఉంది. 6006 పైన ఉంటే అప్ ట్రెండ్లో ఉన్నట్టు. అది కానీ మొదలు పెడితే మోస్ట్లీ ఈ రెండు కూడా అకార్డింగ్లీ ఫాలో అవుతాయి అనుకుంటాను. ఈ అప్ ట్రెండ్ కొద్ది రోజులు యూఎస్ మార్కెట్స్లో కంటిన్యూ అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అనుకుంటాను. అవి కానీ పెరిగితే మన మార్కెట్ కూడా కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. ఇది ఇస్ వాట్ అబౌట్ యూఎస్ మార్కెట్స్. ఇంకా లాస్ట్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఏ స్టాక్స్ అడిగినా మేము రెగ్యులర్గా ఇచ్చేదానికి ట్రై చేస్తున్నాం. ఈరోజు కూడా మేము ఏ స్టాక్స్ కావాలో అవి ఇచ్చాను. సో రేపు కాదు, రోజు మీరు అడుగుతూ ఉండండి, కామెంట్స్లో పోస్ట్ చేయండి. ఏవైనా సరే విల్ సర్టన్లీ ట్రై టు పోస్ట్ ఇట్. సో సబ్స్క్రైబ్ టు us ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ us. మీరు మా లైవ్ బైసల్ సిగ్నల్స్ సబ్స్క్రైబ్ చేయండి. రెన్యూవెంట్ చేసుకోవాలంటే తప్పకుండా రెన్యూ చేసుకోండి, ఎందుకంటే ఈ చార్ట్స్ ఒకటే మీకు ఫైనలీ హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఇవే మీకు గైడెన్స్ అవుతాయి. మన సిగ్నల్స్ మాత్రమే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో సబ్స్క్రైబ్ టు us ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ us. థ్యాంక్ యూ.